హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో రుచికరమైన టేస్టీ ఇన్స్టంట్ పోహా మిక్స్ని చూపిస్తున్నానండి. ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఒక కప్ పీనట్స్ వేసుకోవాలి. పల్లీలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకొని అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని అవి క్రిస్పీ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత గార్లిక్ వేసుకోవాలండి. ఈ గార్లిక్ పోహా మిక్స్లో చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది, చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. గుప్పెడు కరివేపాకు వేసుకొని కలుపుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఈ పోహా మిక్స్ చాలా అన్ని ఇంగ్రీడియంట్స్ క్రిస్పీగా అవుతేనే బాగుంటుంది టేస్ట్. అన్నీ క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత పుట్నాలు వేసుకోండి. పుట్నాలు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి. క్రిస్పీగా అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఇన్స్టంట్ పోహా మిక్స్ మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో పెట్టచ్చు, లేకపోతే స్నాక్స్ టైం, ఈవినింగ్ టైంలో కూడా ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చాలా బాగుంటుందండి. పసుపు వేసి కలుపుకోండి. అన్నీ క్రంచిగా అయ్యాక ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు పుట్నాలకి 4 కప్పుల అటుకులు వేసుకొని బాగా కలుపుకోండి. లావు అటుకులు అయితేనే దీనికి బాగుంటుందండి. సన్నవి అంత బాగా కుదరవు. ఈ స్నాక్కి లావు అటుకులే బాగుంటాయి. ఈ ప్రొసీజర్ మందంగా ఉన్న ప్యాన్లో చేసుకుంటేనే క్రిస్పీగా క్రంచీగా బాగుంటుందండి స్నాక్. ఈ స్నాక్ చేసి పెట్టండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.